భద్రాద్రి జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో కొలువు తీరి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి శ్రీదేవి శ్రీరామాయణ పారాయణ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టలక్ష్మి అలంకరణలు, సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలక్ష్మి అలంకారం పురస్కరించుకొని బాలకొండ పారాయణం చేశారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీ తాయారు అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఈనాడు మనకి అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మనకి భగవానుడైనటువంటి మహావిష్ణువు ఎలాగైతే ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉన్నాడో, అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే వేదం ఎలాగైతే చెబుతోందో అలాగే పురాణం కూడా చెబుతోంది. యథావ్యాప్తం జగత్సర్వం దేవదేవేన శార్మిణ తథావ్యాప్తం జగత్సర్వం రాజన్ క్షీరాబ్ధి కన్యయ అంటూ ఎలాగైతే మహావిష్ణువు చేత లోకమంతా వ్యాపింపబడిందో అలాగే అమ్మవారి చేత కూడా ఈ లోకమంతా కూడా వ్యాపింపబడిందిట. అటువంటి అమ్మవారు ఈనాడు మనకి ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు. మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల మనకి సకలమైనటువంటి శుభాలు కలుగుతాయని, అన్నిటికీ కూడా మూలమైనటువంటిది అమ్మ అని లక్ష్మ యస్యా సముద్దిష్టం సాలక్ష్మీతి నిగద్యతే అంటుంది నిరుక్త సారము. శుభకరమైనటువంటి వస్తువులన్నిటికీ గుర్తుగా ఎవరినైతే చెప్పారో ఆమె లక్ష్మీదేవిట. అటువంటి మహాలక్ష్మి ఈనాడు మనకి ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు. అటువంటి అమ్మవారిని అందరూ దర్శించి ధరించ